నమః శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగాన్ని నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 42 సర్కలు పూర్తి చేసి 43వ సర్కలోని 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 26వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. అగ్నికేతుశ్చ దుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షసః మిత్రఘ్నో యజ్ఞకోపశ్చ రామం నిర్భిభిర్దుస్సరై. ఆ తర్వాత అగ్నికేతు అనేవాడు, రశ్మికేతు అనేవాడు, అంటే ద్వంద్వ యుద్ధాలు అయిపోయి మిత్రఘ్నుడు అనే యజ్ఞకోపుడు అనేవాడు, ఈ రాక్షసులు రాముణ్ణి బాణాలతో భేదించారు, గాయపరిచారు. తేషాం చతుర్నాం రామస్తు చిరాంసి సమరేశ్వరై క్రుద్ధశ్చతుర్భిశ్చేద ఘోరైరగ్నిసి. కోపమై రాముడు వెంటనే కోపించి అగ్నిజ్వాలల్లాంటి 4 భయంకరమైన బాణాలతో ఆ నలుగురు యొక్క శిరస్సులను ఖండించాడు. వజ్రముష్టిస్తు మైందేనా ముష్టినా నేహతోరణే పపాత శరద స్వపురాట్ట యువ భూతలే. తర్వాత మైందుడు పిడికిలతో కొట్టగా వజ్రముష్టి రథంతో అశ్వాలతోటి సహా పట్టణ ప్రాకార శిఖరం లాగా నేల మీద పడిపోయాడు. నికుంభస్తుడనే నీలాంజన ప్రభం నిర్విభేద శ్రైస్తీక్షణ కర్మైర్మే గభిమాంసం. ఇక నికుంభుడు నీలుణ్ణి సూర్యుడు కిరణాల చేత మేఘాన్ని కొట్టినట్లుగా బాణాలతో కొట్టాడు. సరస్వతేనా దాక్షప్రహస్తో నిశాచర విభేద సమరే నీల నికుంభ పజహాసచ. తర్వాత నిశాచరుడైన అంటే రాక్షసుడైన నికుంభుడు నీలుణ్ణి గాయపరిచి అట్టహాసం చేశాడు. తస్యైవ రథచక్రేణ నీలో విష్ణురివాహే శిరశ్చేదే సమరే నికుంభస్య చ సరాధే. నీలుడు ఆ నికుంభుణ్ణి మహావిష్ణువులాగా రథచక్రాన్ని విసిరి వాడి శిరస్సును, సారథి శిరస్సును కూడా ఛేదించాడు. వజ్రాశని సమస్పర్శో ద్వివిధోప్యశని ప్రభం జగానగిరి శృంగేరాం సుధాం సర్వరక్షసాం. వజ్రంతోనూ పిడుగుతోనూ సమానమైన స్పర్శ గల ద్వివిధుడు రాక్షసందరూ కూడా చూస్తుండగా అశని ప్రభుణ్ణి ఒక పర్వతం ఎక్కి కొట్టాడు. పర్వతాన్ని పైకెత్తి దాంతో కొట్టాడు. ద్వివిధం వానరేంద్రంతం ద్రుమయోజన మాహవే శరైరశని శంకాశై సవ్యాధాశని ప్రభ. ఆ తర్వాత ద్వివిధుని అశని ప్రభుడు అనేవాడు వజ్రాయుధం వంటి బాణాలతో కొట్టాడు. సరైరభివిద్ధాంగో ద్విధ క్రోధమూర్చిత పారేన సాలేన శరదం శాశ్వ నిజగానా శని ప్రభు. ఆ ద్వివిధుడు క్రోధంతో ఆ తర్వాత ఒక సాలవృక్షం చేత ఆ అశని ప్రభుని చంపేశాడు. సాలవృక్షాన్ని ఎత్తి వాడు అశ్వాల్ని చంపాడు, రథాన్ని కూడా విరగొట్టాడు. విద్యున్మాలి రథస్థస్సు శరై కాంచనభూషణై సుషేనం తాడయామాస నానాదే మూర్ముహు. ఇక విద్యున్మాలి సుషేనుణ్ణి అనేక పర్యాయాలు కొట్టి శుభనాథం చేశాడు. తమ రథస్థమతో దృష్టా సుషేను వానరోత్తమ గిరిస్మృకేన మహతారథమాశూన్యపాతయేత. అప్పుడు వానరోత్తముడైన సుషేనుడు ఆ రాక్షసుని చూసి పర్వత శిఖరం ఒకటి ఎత్తి ఆ రథాన్ని విరగొట్టాడు. వాడి రథాన్ని లాఘవేన సంయుక్తో జున్మాలి శాచర అపక్రమే రథాత్పూర్ణం కదా పణిక్షితో స్థిత. మంచి నేర్పు గల విద్యున్మాలి ఆ రథాన్ని విడిచి చేతిలో గత ధరించి నేల మీద నిలుచుకున్నాడు. తత క్రోధ సమావిష్ట సుషేనో హరిపుంగవ శిలాన్ సుమహతీం గృహ్య నిశాచరం అభిద్రవత్. అప్పుడు సుషేనుడు అంటే వానరుడు కోపంతో చాలా పెద్ద శిలను తీసుకుని ఆ రాక్షసుడి మీదకి వెళ్ళాడు. తమాపతంతం గదయా విద్యున్మాలి శాచర వక్షస్య భిజగానాసు సుషేనం హరిపుంగవం. ఆ విద్యున్మాలి మీదకు వస్తున్న ఆ సుషేనుడిని చూసి వెంటనే గదతో వక్షస్థలం మీద కొట్టాడు. గదా ప్రహారంతం ఘోరమచించ ప్లవగోత్తమ తాం తూష్ణీం పాతయామ సాత్వస్యోరుసింహాం మృధే. ఆ మహాయుద్ధంలో సుషేనుడు ఆ ఘోరమైన గద దెబ్బను లక్ష్య పెట్టకుండా
మళ్ళీ ఆ శిలను అతని వక్షస్థలం మీద వేశాడు. శిలాప్రహారా బియతో విద్యున్మాలి శేజరా నిష్పిష్టి హృదయో భూమో గతాసు నిపపాత. శిల చేత కొట్టబడ్డ ఆ విద్యున్మాలి హృదయం నలిగిపోగా ప్రాణాలు విడిచి నేల మీద పడ్డాడు. రేపు మనం 42వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.